తనకు స్నేహితుడిగా భావించుకున్న వాడి వల్లనే సంసోను జీవితం పతనమైపోయింది. స్నేహితుడైన యెహోనాదాబు వల్లనే అమ్నోను చివరికి చంపబడ్డాడు. అనుభవం లేని స్నేహితుల సలహా పాటించిన రెహబాము రాజ్యమును ముక్కలుగా చేసుకున్నాడు. యూదాను కూడా యేసుక్రీస్తు స్నేహితుడిగానే చూశాడు. కానీ డబ్బు పిచ్చి కలిగి యేసుని అమ్మేసుకున్నాడు. నీ స్నేహితుల విషయంలో జాగ్రత్త. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నీ జీవితం తలక్రిందులు చేసేస్తారు. స్నేహితులుండడం తప్పు కాదు, కానీ నీకున్న స్నేహితులు ఎలాంటి వారు అన్నదే ప్రాముఖ్యం.